నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను సిటీ ఆఫ్ నవాబ్స్ అని పిలుస్తారు. ఈ నగరానికి అవధ్ నవాబుల రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత ఉంది. నవాబుల కాలంలో లక్నో సంస్కృతి, కళలు, వంటకాలకు కేంద్రంగా ఉండేది. ఈ నగరం నవాబీ జీవనశైలికి ప్రసిద్ధి చెందింది. ఇక మొదటిది MIL, AVNL, IOLలకు మినీ రత్న హోదా. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్, ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్లకు మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేశారు. దేశ రక్షణ రంగంలో వాటి వేగవంతమైన వృద్ధి, పనితీరును గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండవది సింగపూర్ IMEతో IIT ఖరగ్పూర్ ఒప్పందం. సెమీకండక్టర్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన సెమీకాన్ ఆగ్నేసియా 2025లో అధికారికంగా ప్రకటించారు. ఇక మూడవది ఐజ్వాల్ కు రైలు కనెక్టివిటీ. మిజోరాం రాజధాని ఐజ్వాల్ ను బైరాబీ సైరాంగ్ లైన్ ద్వారా జాతీయ రైల్వే నెట్వర్క్ కు అనుసంధానించారు. దీంతో అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత రాజధానికి రైలు కనెక్టివిటీ కలిగిన 4వ ఈశాన్య రాష్ట్రంగా మిజోరాం అవతరించింది. ఈ ప్రాజెక్ట్ అన్ని ఈశాన్య రాజధానులను అనుసంధానించే రైల్వే మంత్రిత్వ శాఖ మిషన్ లో భాగం. ఇక నాలుగవది క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్ లో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించింది. రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం క్వాంటమ్ సైన్స్ లో భారతదేశ స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఇది అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్ ను నిర్ధారించడానికి సింగిల్ ఫోటాన్ సోర్సులు, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ల కోసం టెస్ట్ బిడ్లను కూడా కలిగి ఉంది. ఇక ఐదవది అహ్మదాబాద్ లో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు అహ్మదాబాద్ లో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్దేశించిన కొత్త వెయిట్ కేటగిరీలను అనుసరించే మొదటి ఆసియా ఛాంపియన్షిప్ ఇది. ఈ ఈవెంట్ ను ముందుగా గాంధీనగర్ లో ప్లాన్ చేశారు, కానీ తర్వాత అహ్మదాబాద్ కు మార్చారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.